కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ పేరుతో ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికలను తప్పుబట్టిన ఈటెల రాజేందర్ను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడం ఒక పనిగా పెట్టుకుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్ర ఎంత ఉందనేది రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ మేమే తెచ్చామంటున్నారు. కానీ మీరు ఎంతమంది ఉసురు పోసుకొని ఎంతమంది ప్రాణాలు అర్పించినాక ఇచ్చారో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయినా తెలంగాణ ప్రజలు మీకు కావలసినటువంటి రెస్పెక్ట్ ఇచ్చారు. మేము ఆ కృతజ్ఞతతో ఉన్నాం. కానీ మీరు ఒకటి మర్చిపోవద్దు, ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో ఏం మాట్లాడారో మాకు గుర్తు. మేమే సాక్ష్యమాడ. అక్కడ ఒక ఆంధ్ర నాయకుడు వచ్చి, మేడం తెలంగాణ ఇస్తే ఇవ్వండి కానీ కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయంటే ఆమె ఒక మాట మాట్లాడింది. చూడు లీడర్ గారు, నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. ఇవాళ లాస్ట్ రోజు, ఈ రోజు నువ్వు అమెండ్మెంట్ పెడితే నెక్స్ట్ పార్లమెంట్ ఎవరు వస్తారో నీకు తెలుసా? ఏం చేయదలుచుకున్నావు బీజేపీ పార్టీని? నన్ను నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నేను రాజీనామా చేస్తా కానీ నీ అమెండ్మెంట్ ఒప్పుకోనని ముఖం మీద చెప్పినటువంటి వ్యక్తి సుష్మా స్వరాజ్. ఒకవేళ ఆమె దానికి ఒప్పుకొని ఉంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత చొరవ తీసుకున్నదో బీజేపీ పార్టీ కూడా అంతే చొరవ ఉంది. అటువంటి మహా వ్యక్తి మన సుష్మా స్వరాజ్ గారు వర్ధంతి సందర్భంగా వారి ఆత్మశాంతి కలగాలని, భగవంతుడు మరి వారి ఆశీస్సులు మా మీద ఉండాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంకెంత ఎదగాలని కోరుతూ, ముఖ్యంగా మా గురువు జయశంకర్ గురించి నేను కొత్తగా మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. తెలంగాణ భావజాలాన్ని ఈ దేశ ప్రపంచానికి చాటినటువంటి మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. కాకతీయ యూనివర్సిటీలో పాఠాలు చెప్తూ చివరికి మాకు మాట